మెయిన్ మన ఫుడ్ చేసి పెట్టడానికి కరెక్ట్ పర్సన్ దొరకట్లేదు అని చెప్పేసి ఈ వీడియో. మనం రెగ్యులర్గా వండుకునే కర్రీస్ అలా బాగా మేనేజ్ చేసే ఎవరైనా మాస్టర్స్ ఉంటే మాకు కావాలి అండి. అది తెలంగాణ నుండి వచ్చినా సరే, ఆంధ్ర నుండి వచ్చినా సరే, మీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా ఉంటే బాగా వంటలు చేస్తాము అంటే హోమ్ ఫుడ్ లాగా ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. 5 స్టార్ లెవెల్లో అసలు చందు ఎక్స్పెక్టే చేయట్లేదు. స్టే బాగుంటుంది, అంతేకాకుండా దర్శనం కూడా చందు తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని స్పెషల్గా దర్శనానికి తీసుకెళ్ళి హ్యాపీగా దర్శనం చేయిస్తారు. మీరు ఎక్కడున్నా సరే, మీరు యూఎస్ నుండి ఇక్కడికి వస్తున్నా, లేకపోతే యూకే నుండి ఎక్కడి నుండి వస్తున్నా సరే, ముందే చందుకి కాల్ చేసి దర్శనం అయినా సరే, అకామిడేషన్ అయినా సరే, ఫుడ్ అయినా సరే అన్నీ ఒకసారి బుక్ చేసేసుకొని డీటెయిల్స్ అన్నీ తీసేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా చందు చూసుకుంటారు. ఇంట్లో అమ్మ వండితే ఎలా ఉంటుంది ఫుడ్, అలా వండినా సరిపోతుంది. మెయిన్ అదే కాన్సెప్ట్. నేను పేరు పెట్టింది కూడా అదే కాన్సెప్ట్. నేను అమ్మ కెఫే అని పెట్టింది. అమ్మ చేతి వంట ఇక్కడ అందియాలన్న కాన్సెప్ట్ తోనే నేను ఆ పేరు కూడా చూస్ చేసుకోవడం. అయితే చాలా డల్ కనిపిస్తున్నారు. ఏం లేదండి, అదే డిసప్పాయింట్మెంట్. నేను ఆ ఫుడ్ ఇవ్వలేకపోతున్నా అని ఇంత పెట్టిన మొత్తం అంతా సెటప్ చేసినాక కూడా ఆ టేస్ట్, ఆ ఫుడ్ ఇవ్వలేకపోతున్నా, ఒక చెఫ్ దొరకలేకపోతున్నా ప్రాపర్. కానీ అదొక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అంతే. కావాలంటే మీరు మీ అసిస్టెంట్స్ని కూడా తెచ్చుకోండి, ఒకరిద్దరు ఎవరైనా తెచ్చుకుంటాము, మాకు గ్రూప్ ఉంటే బాగుంటుంది అంటే అలా తెచ్చుకున్నా కూడా బాగుంటుంది. హలో, ఇప్పుడు మనం వారణాసిలో ఉన్నాము. వారణాసిలో రాజాన్స్ హోటల్ చందు మీకు తెలుసు కదా. సో రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము ఇక్కడే స్టే చేస్తాం. రూమ్స్ అన్నీ పైన ఉంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో దేనికోసమో అంటే చందు ఇప్పుడు మనకి అమ్మ కెఫే అని రీసెంట్గా ఓపెన్ చేశారు. అసలు ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి చందు? ఇక్కడికి వచ్చిన యాత్రికులు చాలామంది తెలుగు ఫుడ్ దొరకక ఇబ్బంది పడుతుంటారండి. ఇక్కడ ఓన్లీ ఆశ్రమాలలో ఫుడ్ అన్నదానం లాగా పెడుతుంటారు. నార్మల్గా హోటల్స్ ఏం లేవు. తెలుగు ఫుడ్ నార్మల్గా తినడానికి ఎవరికి బయట అంత ప్రాపర్గా దొరకదు. దానికోసమనే అది మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ ఇవ్వాలని, మెయిన్ మన టేస్ట్తోని, ఆంధ్ర తెలంగాణ టేస్ట్తోని ఇక్కడ ఫుడ్ ఇవ్వాలని నేను ఆ ఐడియాతో ఇక్కడ పెట్టాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలా కాల్స్ అడిగారనమాట, రిక్వైర్మెంట్ ఇక్కడ తెలుగు హోటల్స్ ఉన్నాయి, తెలుగు ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అని చాలామంది అడిగారు. దాన్ని బేస్ చేసుకొని ఒక అథెంటిక్ మన ఇంట్లో ఎట్లయితే చేసుకుంటామో దోశ, ఇడ్లీ, ప్రాపర్ చట్నీస్ కానీ అవన్నీ నేను ఇక్కడ ఇవ్వాలని ఆ కాన్సెప్ట్తో పెట్టాను. బట్ కాకపోతే నాకు చెఫ్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు చందు గారు చెప్పేది ఏంటి అంటే 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ లెవెల్లో ఉండే షెఫ్స్ కాదు, కాంటినెంటల్ సౌత్ ఇండియన్ చేసే ప్రాపర్ ట్రైన్డ్ షెఫ్ కాకుండా మామూలుగా టిఫిన్స్, లంచ్, డిన్నర్ కరెక్ట్గా మెయింటైన్ చేసే షెఫ్ కావాలి అని. మెయిన్ మన టేస్ట్ వస్తే ఏంటంటే మార్నింగ్ మనకి ఇడ్లీ, దోశ, సాంబార్, వడ, బోండా, సో అలాంటి బ్రేక్ఫాస్ట్ కావాలి. అలాగే లంచ్కి వచ్చేసరికి, లంచ్లో వచ్చేసి మనం తినే కర్రీస్ ఒక ఫ్రై కర్రీ, టమాటా, పప్పు, సాంబార్, చట్నీ, ఇలాంటి ఐటమ్స్. అలా ఒక ఎంతమందికి అరౌండ్ 50 to 100 50 to 100 అంతమందికి వండే లంచ్ అయినా సరే, బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా కూడా మనం రెగ్యులర్గా వండుకునే కర్రీస్ అలా బాగా మేనేజ్ చేసే ఎవరైనా మాస్టర్స్ ఉంటే మాకు కావాలి అండి. అది తెలంగాణ నుండి వచ్చినా సరే, ఆంధ్ర నుండి వచ్చినా సరే. ఒకసారి మీకు చూపిస్తాను అమ్మ కెఫే. హలో అండి, బాగున్నారా? ఎక్కడి నుండి? థ్యాంక్ యూ. అవునా, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారంట. ఎన్ని డేస్ కాశీలో? సో మన వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు స్టే అయితే డెఫినెట్గా 100%. స్టే ఎలా ఉందండి? రూమ్స్ అవన్నీ బాగున్నాయా? అవునా, ఓకే ఓకే. రూమ్స్ అవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా కరెక్ట్గా మన ఫుడ్, మన టేస్ట్ ఫుడ్ ఇవ్వాలి అన్నది ఇంటెన్షన్ అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చి హ్యాపీగా చిల్ అవ్వచ్చు, మంచిగా మన ఫుడ్ తినేసి. ఇక్కడ వీడియోస్ కూడా ప్లే చేస్తూ ఉంటారనమాట. మ్యాచ్ ఉంటే మ్యాచ్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం అయితే అసలు ఇంకా బాగుంటుంది లైట్స్తో. నాకు ఇదైతే చాలా నచ్చింది అనమాట చూడ్డానికి. అండ్ మెయిన్ ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి చందు గారు. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. లాస్ట్ టైము ఆంధ్ర నుండే ఒక మాస్టర్ వచ్చారంట, చాలా బాగా చేశారంట. పునుగులు వేసారంట, బోండాలు, పూరి, వడ, సాంబార్, ఎవ్రీథింగ్ బాగా చేశారంట. కానీ ఎందుకో వెళ్ళిపోయారంట. ఇక్కడికి వస్తే మీకు అకామిడేషన్ మొత్తం, మీరు ఉండాల్సిన స్టే అంతా చందు గారు చూసుకుంటారు. ఫుడ్ ఇక్కడే ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే కనుక అన్నీ సెట్ చేసేస్తారు. మీరు
కుక్ బాగా చేస్తారు, మంచిగా ఫుడ్ని మేనేజ్ చేస్తారు అంటే అది మేల్ ఫీమేల్ లేదా లేకపోతే ఎవరైనా పర్వాలేదు పర్లేదు మేడం, ఎవరైనా పర్లేదు. ఒక బల్క్లో 50 to 100 మెంబర్స్కి డైలీ కుక్ చేసే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. కావాలి అంటే మీరు మీ అసిస్టెంట్స్ని కూడా తెచ్చుకోండి, ఒకరిద్దరు ఎవరైనా తెచ్చుకుంటాము, మాకు గ్రూప్ ఉంటే బాగుంటుంది అంటే అలా తెచ్చుకున్నా కూడా బాగుంటుంది. రండి చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే. ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు, పెయింటింగ్స్ అన్ని. ఇంట్లో అమ్మ వండితే ఎలా ఉంటుంది ఫుడ్, అలా వండినా సరిపోతుంది. చాలా మెయిన్ అదే కాన్సెప్ట్. నేను పేరు పెట్టింది కూడా అదే కాన్సెప్ట్. నేను అమ్మ కెఫే అని పెట్టింది, అమ్మ చేతి వంట ఇక్కడ అందియాలన్న కాన్సెప్ట్తోనే నేను ఆ పేరు కూడా చూస్ చేసుకోవడం. అసలు ఎప్పుడు వచ్చినా చాలా అంటే యాక్టివ్గా ఉండేవారు, ఇప్పుడు మనకి చాలా డల్గా, చందు అయితే చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏం లేదండి, అదే డిసప్పాయింట్మెంట్. నేను ఆ ఫుడ్ ఇవ్వలేకపోతున్నా అని ఇంత పెట్టిన మొత్తం అంతా సెటప్ చేసినాక కూడా ఆ టేస్ట్ ఆ ఫుడ్ ఇవ్వలేకపోతున్నా, ఒక చెఫ్ దొరకలేకపోతున్నా ప్రాపర్. కానీ అదొక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అంతే. చాలామంది ఎవరైనా జాబ్స్ కోసం సెటిల్మెంట్ కోసం చూస్తే కనుక వారణాసి బెస్ట్ ప్లేస్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎక్కడ నుండి వస్తున్నారు? నేను నెదర్లాండ్స్లో ఉంటాను, బట్ హైదరాబాద్ మా పేరెంట్స్ ఉంటారు, కలిసి వచ్చారు. ఓకే, నైస్ మీటింగ్ యూ టూ అని. సో ఇలా మన వాళ్ళు వస్తూ పలకరిస్తూ ఉంటారనమాట. మంచి ఫుడ్ ఇస్తే ఆ తృప్తే వేరు. ఒకవేళ ఎవరైనా మాస్టర్ అట్లా వచ్చి పిల్లలతో వస్తే ఇక్కడ స్కూల్స్ అవన్నీ ఉంటాయి మేడం. ఇక్కడ అన్ని రకాల స్కూల్స్ ఉంటాయి మనకి. స్కూల్స్, కాలేజెస్ ఏది కావాలన్నా మనకి ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నది. అన్ని దగ్గరలోనే నియర్ బై ఉన్నాయి, దూరం కూడా ఏం లేదు. ఇబ్బంది పడాల్సింది కూడా ఏం లేదండి. హ్యాపీగా ఫ్యామిలీతో రండి, వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. ఒక 2-3 డేస్ ఉంటే కనుక అలవాటు అయిపోతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా చందు గారి అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళు రోజు ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారనమాట. ఒకరోజు కలవాలి, నేను 2-3 సార్లు వచ్చాను కానీ ఎప్పుడు కలవలేదు. సో అదన్నమాట. సో ఇక్కడ జ్యూస్లు అవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. వీటన్నిటికీ షెఫ్స్ ఉన్నారు, వీళ్ళు మేనేజ్ చేయడానికి ఉన్నారు. కానీ మెయిన్ మన ఫుడ్ చేసి పెట్టడానికి కరెక్ట్ పర్సన్ దొరకట్లేదు అని చెప్పేసి ఈ వీడియో. ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తున్నాను. మీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా ఉంటే బాగా వంటలు చేస్తాము అంటే హోమ్ ఫుడ్ లాగా ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. 5 స్టార్ లెవెల్లో అసలు చందు ఎక్స్పెక్టే చేయట్లేదు. హోమ్ ఫుడ్ మామూలుగా మన దగ్గర కూడా టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటారు కదా, మార్నింగ్ టిఫిన్ సెంటర్స్. అలా మీకు ఊర్లో ఉండి ఇక్కడ బాగాలేదు, మేము షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే బాగుంటుంది. మీకు తెలిసిన మాస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది హ్యాపీగా కదండి. కిచెన్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి. యాక్చువల్లీ ఇది రిసెప్షన్. మీరు ఇక్కడికి వచ్చి హోటల్ బుక్ చేసుకోవాలి అన్నా లేకపోతే ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేయాలన్నా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది మనకి కిచెన్ అనమాట. చాలా పెద్ద కిచెనే, మీరు కంఫర్టబుల్గా మంచి కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అందరూ నార్త్ షెఫ్స్ అనమాట. సో ఒక మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. పొద్దునే ఇడ్లీ చేసి దోశ, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి చక్కగా చేస్తే సరిపోతుంది. మధ్యాహ్నంకి వచ్చేసరికి సాంబార్, పప్పు, ఒక పచ్చడి, ఒక వేపుడు అలా చేసిన హ్యాపీ అనమాట. సో ఇది కిచెను. ఇన్ఫర్మేషన్ మీ అందరికీ పాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వారణాసి వస్తే మీరు స్టే గురించి అస్సలు బెంగపడాల్సిన అవసరం లేదు, స్టే బాగుంటుంది. అంతేకాకుండా దర్శనం కూడా చందు తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని స్పెషల్గా దర్శనానికి తీసుకెళ్ళి హ్యాపీగా దర్శనం చేయిస్తారు. మీరు ఎక్కడున్నా సరే, మీరు యూఎస్ నుండి ఇక్కడికి వస్తున్నా లేకపోతే యూకే నుండి ఎక్కడి నుండి వస్తున్నా సరే, ముందే చందుకి కాల్ చేసి దర్శనం అయినా సరే, అకామిడేషన్ అయినా సరే, ఫుడ్ అయినా సరే అన్నీ ఒకసారి బుక్ చేసేసుకొని డీటెయిల్స్ అన్నీ తీసేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా చందు చూసుకుంటారు. మీరు మటుకి ఎవరైనా మాస్టర్స్ ఉంటే బాగా వంట చేస్తారు అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అడ్రస్ చెప్పండి ఇది ఒకసారి. ఇది ఈ ఏరియా పేరు చట్మనీ చౌరాహా అంటారు. బిసైడ్ శాకుంబరి కాంప్లెక్స్, ఆపోజిట్ రవీంద్రపురి పార్క్, రవీంద్రపురి కాలనీ 3, రోడ్ నెంబర్ 3. ఇదంతా గంగకి నియర్ బై ఉంటుంది. అస్సి ఘాట్ కానీ కేదార్ ఘాట్ కానీ నియర్ బై 1 కిలోమీటర్ ఉంటుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అదనమాట. మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ మంచి ట్రాన్స్పోర్ట్ అయితే బాగుంటుందండి. మన ప్రాపర్టీ కూడా గల్లీలోకి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా కాశీలో అంటే అన్ని ఆశ్రమాలన్నీ గల్లీ లోపల ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చాలా దూరం దిగి వాళ్ళ లగేజ్ మోసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మన దగ్గర అలా లేదు, డైరెక్ట్ కార్ వచ్చేస్తుంది. కార్ పార్కింగ్ ఉంది, సెలార్ ఉంది, మనకి ఎవ్రీథింగ్. మనం డోర్ స్టెప్ ఉంటుంది, అన్ని వచ్చేస్తుంది. అదండి. చలో మరి బాయ్ బాయ్. థ్యాంక్ యూ.